హలో ఎవరీవన్. ఆంధ్రప్రదేశ్లో గుంటూరు నగరపాలక సంస్థ యొక్క వాటర్ ఎంప్లాయీస్ సంబంధించి అక్కడ ఉన్న అధికారులు ఏ విధంగా ఈ ప్రొఫెషన్ డిక్లరేషన్ సంబంధించి చర్యలు తీసుకుంటున్నారు అనే ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది. సో ఇది చాలా మంచి అప్డేట్ అని చెప్పుకోవాలి గుంటూరు నగరపాలక సంస్థ వాటర్ ఎంప్లాయీస్కి. ఓకే, ఈనాడులో చూడండి ఈ ప్రత్యేకతను అయితే చూద్దాం. నగరపాలక సంస్థలోని వాటర్ 2 ఏళ్ల సర్వీస్ పూర్తి చేసుకున్న కార్యదర్శులకు ప్రొఫెషన్ డిక్లరేషన్ ఇచ్చేందుకు అధికారులు అయితే నిబంధనల మేరకు చర్యలు అయితే చేపడుతున్నారు. ఈ మేరకు నగరపాలక సంస్థలోని 207 వార్డు పనిచేస్తున్న 1140 కార్యదర్శుల వివరాలు ఆయా శాఖల అధికారులు ఇవ్వాలని కోరారు. వార్డు మౌలిక సదుపాయాల కార్యదర్శికి, ప్రజారోగ్య ఇంజనీరింగ్ విభాగం ఎస్సీ, ప్రణాళిక కార్యదర్శులకు కంట్రీ ప్లానింగ్ ప్రాంతీయ సంచాలకుల వివరాలు పరిశీలించి ప్రొఫెషన్ డిక్లరేషన్ అయితే ఉన్నారు. మిగిలిన పరిపాలన, విద్యా, డేటా ప్రాసెసింగ్ కార్యదర్శులు, శానిటేషన్ పర్యావరణ కార్యదర్శులు, సంక్షేమ అభివృద్ధి కార్యదర్శుల దసరాను పురపాలక శాఖ ఆర్డీ పరిశీలించి ప్రొఫెషన్ డిక్లరేషన్ ఇవ్వనున్నారు. ఓకే, ఏ విధమైన అంశాలు పరిశీలిస్తున్నారు అనే సమాచారం చూసినట్లయితే 2 ఏళ్ల కాలం పూర్తిగా హాజరైతే ఉండాలి. సెలవులు పెట్టి ఉంటే ఆ కాలం కూడా పూర్తి అయ్యాక పరిగణలోకి తీసుకుంటారు. ఉదాహరణకు లేడీస్ మెటర్నిటీ లీవ్స్ వంటివి తీసుకుంటే సో వాటిని కూడా వారు పరిగణించి ఆ యొక్క టైం పీరియడ్ ఎంతైతే వారు తీసుకున్నారో ఆ యొక్క టైంను కూడా వారు పొడిగిస్తూ ఆ సంబంధిత డేట్కి అనుగుణంగా వారి యొక్క ప్రొఫెషన్ అయితే డిక్లేర్ అయితే చేస్తారు. ఓకే, డిపార్ట్మెంట్ పరీక్షలు కూడా తప్పనిసరిగా ఉత్తీర్ణులు అయితే ఉండాలి. ఓకే, పిఎస్సీ కనెక్ట్ చేసినటువంటి పేపర్ కోడ్ 8 మరియు 10 ఏవైతే ఉన్నాయో సో మిగిలిన కార్యదర్శులకు సంబంధించి కూడా పిఎస్సీ ఇదివరకు ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చింది. ఆ యొక్క ఎగ్జామ్స్లో ఖచ్చితంగా క్వాలిఫై అయ్యి ఉండాలి. అంతేకాకుండా పోలీస్ శాఖ వారి పరిశీలన ధృవపత్రాలు కూడా పరిశీలించి ఉన్నారు. నిబంధనల మేరకు సర్వీస్ పూర్తి చేసుకున్న వారికి తప్పకుండా ప్రొఫెషన్ డిక్లరేషన్ చేస్తారంట. ఓకేనా, ప్రొఫెషన్ డిక్లరేషన్ సంబంధించి వార్డు కార్యదర్శుల వారీగా నివేదికను నగరపాలక సంస్థ అధికారులు అయితే తయారు చేసి ఆయా శాఖల అధికారులకు అయితే పంపుతున్నారు. ఓకే, ఆల్రెడీ ప్రాసెస్ అనేది ప్రారంభమైతే అయ్యింది. సో వివిధ జిల్లాలకు సంబంధించి ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ మనకు రావడం జరిగింది. రూరల్, అర్బన్ కూడా ఈ ప్రక్రియ అయితే ప్రారంభిస్తున్నారు అన్నమాట. మీకు ఇదివరకే ప్రకాశం జిల్లాకు సంబంధించి కూడా సమాచారం అయితే ఇచ్చున్నాము. ఇదే తరహాలో మొత్తం డేటా అయితే వస్తుంది. ఈ విషయం అనేది గుర్తుంచుకోవాలి. నివేదికల్లో వివరాలు పరిశీలించి అధికారులు వార్డు కార్యదర్శుల వారీగా ప్రొఫెషన్ డిక్లరేషన్ పై నిర్ణయం తీసుకొని రాష్ట్ర ఉన్నతాధికారులకు నివేదిక ఇవ్వనున్నారు అని చెప్పి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఓకే, సో ఈ విధంగా సమాచారం అయితే రావడం జరిగింది. వార్డు ఉద్యోగులకు సంబంధించి ప్రొఫెషన్ డిక్లరేషన్ పైన గుంటూరు నగరపాలక సంస్థ చర్యలు అయితే తీసుకుంటుంది. సో డిపార్ట్మెంట్ వారీగా వీరికి సంబంధించిన లిస్టులు కూడా సిద్ధం కాబోతున్నాయి. కాబట్టి మిత్రులందరూ కూడా ఈ ప్రొఫెషన్ డిక్లరేషన్ అనేది ఎప్పుడు అవుతుంది అనే అంశం పైన ఎవరైతే ఆందోళన చెందుతున్నారో సో వారికి ఇది ఒక ఉపశమనం చెప్పుకోవాలి. సో ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. తప్పకుండా మరీ ముఖ్యమైన అప్డేట్స్ కనుక మీకు వచ్చినట్లయితే మీకు అందిస్తూ ఉంటాను. స్టే ట్యూన్డ్.